ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికి వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలో ఆయన్ని స్తుతించుకునే ఈ భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని మనం స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చిన మాట మనం ధ్యానించుకుందాం. రోమీలు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను. 3 వచనాలు కూడా. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులను దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. తనకు పొరుగువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. దేవుడు ఈ చిన్న లేఖన భాగాన్ని మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ యొక్క పత్రిక రాసి పంపించేటప్పుడు మరి తాను అనుభవాన్ని అన్నమాట, ఎక్కువగా పౌలు అనుభవాలు చాలా ఈనాటి తరానికి అందరికీ మాదిరికరంగా ఉన్నాయి. పౌలు ఏదైతే అనుభవిస్తూ వచ్చాడో ఆ విషయాలు ఈ నేటి తరానికి చాలా అనుభవపూర్వకంగా అవి ఉన్నాయి అన్నమాట. వాటిని మనం పాటించుకోవాలి. తర్వాత ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యంలో మనం చదివినబడిన వాక్యంలో చూస్తే మరి ఇక్కడ అంటాడు, బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనులు దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము అంటాడు అన్నమాట. పౌలు దైవజనుడు. తర్వాత పౌలుకి ఎవరినైతే దేవుడు సహకారులుగా ఇచ్చాడో, జత పనివారిగా ఇచ్చాడో, తన తోటి పనివారిగా ఇచ్చాడో వారిని ఎంతగానో పౌలు ఇక్కడ గౌరవిస్తున్నట్లుగా వ్రాయబడిందన్నమాట. గౌరవిస్తున్నట్లుగాను వ్రాయబడిందన్నమాట. అందుకని అంటాడు, బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనగా బలహీనులను దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నామంటాడు. ఇదేదో అనుభవంలో లేకుండా మాట్లాడలేదు. చాలాసార్లు మనమైతే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, మనకి లోబడే వారిని, మనల్ని ప్రేమించే వారిని వాళ్ళకి ఎక్కువ పరిచయం చేస్తాం. బలహీనులకు దౌర్బల్యతలో ఉన్నటువంటి వారిని గౌరవించాలన్నా ప్రేమించాలన్నా అసలు అయ్యే పని కాదు. అది చాలాసార్లు మనం చేయలేం, ఆ పని చేయలేం. మనకంటే తక్కువ వారు, మనకంటే ఇంకా ఎంత అని చెప్పేసి అనుకుంటాం. కొన్నిసార్లు అతనిలో ఉన్నటువంటి కొన్నిసార్లు ఎలా జరిగిందంటే అతనిలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను ఆధారం చేసుకొని అతన్ని ప్రేమించడానికి కూడా మన వల్ల కాదు. నిజంగానే అతడు అలాంటి బలహీనతల్లోనే ఉన్నాడు, కానీ ఆయన్ని అయినా కానీ ప్రేమించాలంటే అది అయ్యే పని కాదనమాట. వాడు ఎంత అన్న లెక్కలో వెళ్ళిపోతారు. కానీ పౌలు అలా లేడండి. పౌలు లోకం మొత్తానికి ఆయన మాదిరి, నన్ను చూసి ఎవడైనా నేర్చుకోవాలన్న సవాల్తో కూడిన మాట మాట్లాడాడంటే పౌల్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉంది మనం. అందుకనే నేను కొన్ని విషయాలు పౌలు ఎలా ప్రేమించాడు అనేది మనం చూస్తాం అన్నమాట. పౌలు ఎవరిని ఎలా ప్రేమించాడని చూస్తాం అన్నమాట. చూడండి, కొంతమందిని పౌలు ప్రేమించిన విధానం కూడా నేను వాళ్ళ బలహీనతను ఎలా భరించాడు అనేది కూడా మనం చూడండి అన్నమాట. కాబట్టి తన సహోదరుల పట్ల తను చూపించిన ప్రేమను మనం ఇక్కడ, అంటే గౌరవాన్ని అని చెప్పాలి, ప్రేమ కూడా కాదు, గౌరవం, చాలా గౌరవంగా ఉన్నాడు. తక్కువ వారి ఎడల కూడా ఎంతో ప్రేమ గలవాడిగా ఉన్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. 2 తిమోతి 4:20 అనమాట. 19 చదువుతాం. ప్రిస్కిలకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయిను, త్రోఫిము రోగి ఉన్నందున
అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని శీతాకాలం రాక మునుపు నువ్వు వచ్చుటకు ప్రయత్నం చేయము అని చెప్తున్నా అనమాట. ఇక్కడ రోగి అయిన త్రోపిము అనమాట. రోగి అయిన త్రోపిము. ఈ ఈ త్రోపిము అతని విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. అతని గురించి అసలు చెప్పుకోవాల్సినంత అవసరం ఏం లేదు, ఇక్కడ సందర్భం ఏం లేదు. కానీ తిమోతికి ఆ త్రోపిమును జ్ఞాపకం చేస్తూ తను తీసుకొని రావాలి శీతాకాలం రాకముందే, నాకు అవసరమైన వాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడని అతను అక్కర నాకు ఉంది అని చెప్పేసి అని అనమాట. నేనైతే అక్కడ అతడు రోగి అయి ఉన్నందున నేను ఆ విషయాన్ని నేను నిర్లక్ష్య పెట్టట్లేదు. కానీ తాను నాకు ఎంత అవసరమైన వాడు అని ఇక్కడ పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున రోగులను దర్శించటం, రోగులతో మాట్లాడటము, వారికి ప్రార్థన చేయటము, వారు ఏదైనా జ్ఞాపకం వస్తే ఫోన్ చేయటము, ఇలాంటి మంచి లక్షణాలు మనం వదులుకోకూడదు. లేదంటే మనం ఆర్థికంగా వారికి ఏదైనా సహాయపడలేకపోయినా మన మాట ద్వారా కూడా సహాయపడవచ్చు, మన ప్రార్థన ద్వారా కూడా సహాయపడవచ్చు, మన మంచితనం ద్వారా కూడా సహాయపడవచ్చు. అలాగే పౌలు త్రోపిం విషయంలో ఎంతో భారము బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, రోగి అయినాడు కదా, ఇంకా అతను ఎందుకు పనికి వస్తాడు అని అనుకోవటం లేదు పౌలు ఇక్కడ. కాబట్టి చాలాసార్లు తక్కువగా ఉన్న వాళ్ళని మనం అగౌరవం చూడకూడదు. అది దేవుని బిడ్డల లక్షణం కానే కాదు. అసలు అది వీలైనంత సహాయం చేయాలి. ఆర్థికంగా కాదు, ఆర్థికంగా అవసరం లేదు. ఆర్థికంగా దేవుడు ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా సహాయపడతాడు. కానీ మన మాట మందిలింపు లేకపోతే అది దేవుని బిడ్డల లక్షణమే కాదు. అసలు అది దేవుని బిడ్డల లక్షణమే కాదు అసలు అది. తర్వాత కొలసి ఆయనతో ఉన్నటువంటి పనివారిని ఎంత గౌరవిస్తున్నాడో చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కొలసి 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములోని దేవుని చిత్తమును సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. పౌలు ప్రార్థనే కాదు, ఇక్కడ చాలాసార్లు పౌలు ప్రార్థనలు చాలా బలమైనవిగా ఉన్నాయి బైబిల్లో. కానీ ఎపప్రా ప్రార్థనతో ఆయనకెందుకు? ఆయన ప్రార్థన ఆయనది, ఈయన ప్రార్థన ఈయనది. కానీ ఆయన ప్రార్థనను ఈయన గణపరుస్తున్నాడు. మీ కొరకు కొలసీలారా, మీ కొరకు ఎపప్రా చాలా పోరాడుతున్నాడు అన్నమాట. అంత అవసరమా? ఆయన ప్రార్థన గురించి, ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో అది విని దాని గురించి అంత చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు అన్నమాట. నిజంగా మనం ఒకరినొకరు బలపరుచుకున్న బద్దులమై ఉంటున్నాము. తెలిసిన పౌలు గౌరవించాడు. అది చిన్న ప్రార్థన, చిన్న సేవకుడు, అంత పెద్ద సేవకుడేం కాదు అన్నమాట. ఆయన ప్రార్థన చేస్తుంటే ఈయన గమనించాడంట, తెలుసుకున్నాడంట. ఆ ప్రార్థన గురించి మరలా మాట్లాడుతున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? మీకోసం మీరు దేవుని చిత్తంలో ఉండాలని, మీరు సంపూర్ణాత్మ నిశ్చయత గలవారుగా ఉండాలని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు ఎపప్రా అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మన ప్రార్థన ఎంత అవసరమైంది. మనం ఏందో అనుకుంటాము, కానీ మన ప్రార్థన ఎంతో అవసరమై ఉంటుంది అన్నమాట. ఆ ప్రార్థనే అనేకుల్ని సంపూర్ణ నిశ్చయతలోకి తీసుకెళ్తుంది. మనం ప్రార్థన చేయకపోతే అవతల వారు సంపూర్ణ నిశ్చయతలోకి రాలేరు, దేవుని చిత్తాన్ని కూడా తెలుసుకోలేరు. ప్రార్థన చేయాలి, అందుకోసమే మనం ప్రార్థన చేయాలి. తర్వాత మూడవదిగా మనం చూస్తాం, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెతులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అన్నమాట.
పౌలుతో కొంతమంది స్త్రీలు ఎంతో సంతోషంగా సమర్పించుకొని ప్రభువుపై ఆధారపడి, అనగా క్రీస్తుపై ఆధారపడి మరి తృప్తికరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించారు. కారణం ఏంటంటే పౌలు సువార్తికుడు, పౌలు చక్కని పరిచారకుడు అన్నమాట. పౌలు పరిచర్యలో బలంగా దేవుడు కొంతమంది స్త్రీలను ఇచ్చాడు, సహోదరులను ఇచ్చాడు. ఈ రోజున సహోదరులు మనకి ఎంతో సేవలో సహకారులు అన్నమాట. మనం వాళ్ళ గురించి తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళు స్త్రీలే కదా, వీళ్ళలో ఏం లేదు కదా, వీళ్ళంతా మనతో పోసుకుంటే అని చెప్పేసి అనుకోకూడదండి. పలకరించాలి, వాళ్ళతోటి గౌరవంగా మాట్లాడాలి. పౌలు స్త్రీలను కూడా గౌరవంగా మాట్లాడాడు, గౌరవ భావంతో ఉన్నాడు స్త్రీల విషయంలో కూడా. మనమైతే స్త్రీలను పలకరిస్తామా, వారితో మాట్లాడతామా, ఆత్మీయమైన సంభాషణ ఉందా? చాలా గౌరవం మన స్త్రీలతో స్త్రీలు ఇక్కడ చూడు వాళ్ళ గురించి ఏం రాశారు. నా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. నేను ఎంత ప్రయాసపడ్డాను, నాతో కూడా అంత ప్రయాసపడ్డారు. స్త్రీలు అని అనుకోలేదు, వాళ్ళు స్త్రీలు అనుకోలేదు. కానీ నాతో సహా పౌలే ఎంతో ప్రయాసపడ్డాడు. పౌలతోటి నాతో కూడా సహకారం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, పురుషులు ఏమనుకోవాలా, మేము ప్రయాసపడలేదా, మా గురించి చెప్పడా ఈయన, మేము కదా ఆయనతో జత పని వారంగా ఉంది. స్త్రీలను ఇటంటాడు, నాతో కూడా కలిసి ప్రయాసపడిన వారు అంటాడేంటి అని అనుకున్నారా వాళ్ళు? కానీ పౌలు స్త్రీలను కూడా గౌరవించాడండి. ఈ రోజున నిజంగా నేడు దినాలు ఎలా ఉందంటే, సేవకుడు నిందించుకునే దినాలు. ఈ రోజున సేవకుడే గౌరవించుకోరండి, ప్రేమించుకోరండి. అతనిలో ఉన్నాయి, ఇతనిలో ఉన్నాయి లోపాలు ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతుంటారండి. ఈ రోజున చాలా మంది దేవుని సేవకులను వాళ్ళు బలహీనతలైన వాళ్ళు కూడా మానవులే కదండి, వాళ్ళేం దేవుడు కాదు కదా. మరి వాళ్ళ బలహీనతల్లో నీ నెత్తి మీద పెట్టుకొని నువ్వు ఊరేగాల్సిన పని ఏముంటుంది? తప్పు కదా అది. తప్పు చేస్తున్నామని కూడా కూడా చాలా మంది ఆ తప్పులోనే పోతున్నారు. ఊరేగుతావా? ఊరేగు, రేపు నష్టపోతావు. ఆ రోజున ఒక దినం ఉంది, జడ్జిమెంట్ ఉంది. ఏలో ఒక జడ్జి ఎదుటినే చేతులు కాళ్ళు కట్టేసుకోవాలి, నిలబడాలి దగ్గర అని చెప్పేది వినాలి. ఒక దినం రాబోతుంది, మరి ఇలాంటి చిన్నవి కూడా మరి రేపు చాలా బలమైనవి కానీ ఎదుటి నిలబడినప్పుడు నువ్వు తక్కువ అయిపోతావు రేపు. అట్లా నీచమైన పనులు చేయకూడదు. ఈ చాలా స్వల్పమైనవి, నేను చెప్పే సంగతులు చాలా స్వల్పమైనవి. అవి రేపు బలమైనవిగా కనపడకూడదు. జడ్జిమెంట్ ఎదుట దేవుడు నిలబడిపోతున్నాడు, దేవుని ఎదుట నేను నిలబడిపోతున్నాం. కాబట్టి స్త్రీలను కూడా ఎంత ప్రేమించాడండి పౌలు. అసలు ఆయన గొప్పతనం ఎంత గౌరవించాడండి. గౌరవం అది, ప్రేమ కాదు అది. ప్రేమ వేరు, గౌరవం వేరు. గౌరవించాడు. గౌరవిస్తున్నావా ఈరోజు నీవు స్త్రీలను? వాళ్ళు దేవుని సేవలో మనం ఎంత కష్టపడతామో దేవుని సేవకులంగా స్త్రీలు కూడా అంత కష్టపడుతున్నారు. ఈ రోజున పురుషుడి కంటే కష్టపడేది సంఘాలు ఎవరంటే స్త్రీలు ఎక్కువ కనపడుతున్నారు. వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే పరిచయం చేస్తారు, వాళ్ళే వాక్యం చెబుతున్నారు. ఈ రోజున వాళ్ళే అన్ని విధాలుగా అన్ని విషయాల్లో వాళ్ళు సమర్పించుకుంటారు. డబ్బుల విషయంలో కూడా సమర్పించుకునేది వాళ్ళే, కష్టపడేది వాళ్ళే, పులిపీఠం కాడ కూర్చొని దేవుని సన్నిధిలో గొలుసు ప్రార్థనలో ఏడ్చేది వాళ్ళేనండి. వాళ్ళే. మగవాళ్ళు ఎక్కడున్నారు ఈ రోజున? పరిచయ సంఘాల్లో 30 వంతు స్త్రీలు అయితే 15 వంతు పురుషులు కనపడుతున్నారు. కొన్ని సంఘాలు అసలు పురుషులు కూడా ఉంటారు, అంత స్త్రీలే. ఇలాంటి సంఘాలు ఉన్నాయి ఈ రోజున. కాబట్టి మనం స్త్రీలను ఎంతగానో గౌరవించడం అనేది నీ విషయంలో మన ఇదన్నమాట. అందుకనే పౌలు ఒక మాట అంటాడు వీళ్ళ గురించి ఉద్దేశించి, వాళ్ళు నా సహకారుల పేర్లు వీరు అంటాడు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. చూసావా ఎంత ఘనమైన మాట చెప్పాడు. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అంట. పౌలు చూశాడట ఆ సంగతి. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. నిశ్చయిత చెబుతున్నారు, రాయబడతాయని కాదు, ఇక్కడ రాయబడి ఉన్నవి. చూసావా? కాబట్టి
తనకంటే తక్కువైనటువంటి స్త్రీలను ఎంత గౌరవ భావంతో ప్రేమతో ఆయన చూస్తున్నాడని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నమాట. తర్వాత తిమోతి విషయంకి వద్దాం. రెండవ తిమోతి 1వ అధ్యాయము. మరి ఇక్కడ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 1-2 వచనములో, క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. 3వ వచనం, నా ప్రార్థన యందును ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకు పౌలుని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా? పౌల్లో తిమోతిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు అంటే, తిమోతిలో ఏం చూశాడు అది మాకు కావాలి. తిమోతిలో ఏం చూశాడు అనేది అది కావాలన్నమాట. తిమోతిలో చూసింది ఏంటిదంటే 3 విషయాలు చూశాడు. ఒకటి, నీ కన్నీళ్లు తలంచుకొని, పౌలు తిమోతి ఏడుస్తుంటే చూశాడు. దేనికి ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అనే సంగతులు చూశాడు ఆయన. రెండోది, అతనిలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసాన్ని చూశాడు. మూడోది, నిర్మలమైన మనస్సాక్షి, హృదయం ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం చూశాడు పౌలు. ఈ 3 సంగతులు పౌలు తిమోతిలో చూశాడు. కాబట్టి కన్నీళ్లను చూడగలిగాడు, విశ్వాసాన్ని చూడగలిగాడు, మంచి మనస్సాక్షితో ఉండటం చూడగలిగాడు. అందుకు ప్రేమించాడు. కాగా ఏమంటాడు తెలుసిన, నా ప్రియకుమారుడు అంటాడు. నా ప్రియకుమారుడైన తిమోతి అని అంటాడు అన్నమాట. నా కుమారుడు అయ్యాను అంటాడు అన్నమాట. చిన్నవాడిని గౌరవించాల్సిన అంత అవసరం లేదు, అంత ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎంతగా గౌరవిస్తున్నాడండి పౌలు. గౌరవం, చిన్నవారి పట్ల కూడా ఎంత గౌరవంతో ఉన్నాడు చూడండి అనమాట. ఈ రోజున గౌరవంతో ఉన్నావా, గర్వంతో ఉన్నావా అనేది పరీక్ష చేసుకోవాలండి. ఈ మాట అన్నందుకు క్షమించాలి. చాలా మంది గర్వంతో ఉంటారు. గర్వం మనకు అవసరం లేదండి. మట్టిలో ఉన్నాం, రేపు మట్టికి వెళ్ళిపోతాం. మన ధనఘనతలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయి. ఏ లోకంలో దేనికి పనికిరావు అవన్నీ కూడా. కానీ కన్నీళ్ళు, విశ్వాసము, మంచి మనస్సాక్షి, ఇవి పోవండి. ఇవి పోవు అసలుకి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ పోవు అన్నమాట. నేను ఒక సహోదరుని ఎరుగుదును. కొత్తగా మన జనవరిలో ఒక ఊరెళ్ళి గ్రామంలో మీటింగ్ పెట్టాను. అది పక్కా పల్లెటూరు. అది ఎంత పల్లెటూరు ఏంటంటే మరీ పచ్చి పల్లెటూరు అది. కానీ ఆ ఊర్లో అమెరికాలో ఉండి ఇల్లు కట్టారండి. అమెరికాలో ఎట్లా ఇల్లు కడతారో అట్లా కట్టాడు ఇల్లు. అంత టెక్నాలజీ తోటి అంత మంచిగా కట్టాడు. ఇంట్లోకి పోతేనే అసలుకి మాకు ఆశ్చర్యం వేసింది. ఆయన అంటాడు, లోకంలో నేను అన్నీ అనిపించినయ్యా. లోకంలో డబ్బు ఉంది, హోదా ఉంది, మంచి ఇల్లు ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయండి నాకు. కానీ దేవుని ఆశీర్వాదం లేదండి నాకు. నేను గమనించాను అది. దైవాశీర్వాదం నాకు లేదు. దైవాశీర్వాదం నాకు కావాలండి నాకు. అందుకే నేను ప్రభువు నమ్ముకున్నాను అన్నాడు. ఆయన కొత్తగా బాప్తీసం తీసుకున్నాడు. ఆయన కోళ్ళు కూడా కొత్తగా బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళు బాప్తీసం తీసుకున్నందుకు, దేవుడు కొత్త జన్మ అనుభవం వారికి ఇచ్చినందుకు ఇంట్లో స్తుతి గుడికి పెట్టుకున్నారు వాళ్ళు. నేనే ఆ స్తుతి గుడికిలో వర్తమానం చెప్పాను అన్నమాట. నాకు ఎంతో సంతోషం వేసింది. లోకంలో నేను ఎన్నో అనుభవించానండి. కానీ నాకు దేవుని ఆశీర్వాదం కొరవైనట్టుగా నేను గమనించాను. నేను దీన్ని ఎందుకు పొందకూడదు అని ఆకాంక్షతో నేను మరలా తిరిగి దాంట్లోకి వచ్చానండి అని ఇప్పుడు నాకు ఎంతో సంతోషం ఉందని చెప్తున్నాను. కాబట్టి ఆయన మరలా దేవుడు మరి కనపడినప్పుడల్లా ప్రజలడన్నా అంటాడు అన్నమాట. ఎంత సంతోషంగా కనపడతాడు. నిర్మలమైన మనస్సాక్షి, విశ్వాసంతో కూడమాట. లోకంలో సిగ్గుపడతారు కొంతమంది, లోకంలో సిగ్గుపడతారు ఇలాంటి విషయాల్లో. కానీ పౌలు చిన్న సేవకుడు తిమోతి అతనిలో ఉన్నటువంటి 3 గుణ లక్షణాలు చూసి ఎంతగానో ప్రేమించాడు. అంతేకాదు ప్రియకుమారుడిగా చేర్చుకున్నాడు. ఎంత గౌరవించాడండి, ఎంత గౌరవం. ఈ రోజున అంత ప్రేమించే విధానాలు ఎవరిలో కనపడుతున్నాయండి.
ఎవరిలో కనపడుతున్నారు? పరాయోళ్ళుగా చూస్తున్నారు, పొరుగోడుగా చూస్తున్నారండి. ఒక సహవాసంలో పుట్టి, ఒక సహవాసంలో పెరిగి, ఒక సహవాసంలో మనం అందరం దేవుని సేవ చేస్తుంటే పరాయోడిగా చూస్తావా? ఎంత అవమానం అది నీకది. నీ సేవకి, నీ పరిచర్యకు, నువ్వు నువ్వు ఉంటున్నటువంటి ఈ గొప్పతనానికి ఎంత అవమానం అది రేపు అది. ఈ రోజు కనపడదండి, ఒక రోజు రాబోతుంది దేవుని సేవకుడిని ఎంత అవమానించావో. రేపు ఒక దినాన నువ్వు దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు సిగ్గుతో తలవించుకుని దించుకునే స్థితిలో వస్తాయి అన్నమాట. పౌలును చూసి నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి మనం. నా కుమారుడా అని అన్నాడు. ఎందుకు పనికిరానటువంటి వాడిని నా కుమారుడా అంటాడు తిమోతిని. కాబట్టి తనలో ఉన్నటువంటి, ఆయన బలహీనుడే తిమోతి, కానీ దేవుడు ఎంతగా బలపరచువాడో, ఎంత మంచి మనసాక్షి, ఎంత మంచి నిష్కపటమైన హృదయం, విశ్వాసం, మరి కన్నీళ్లతో, ఎప్పుడు కన్నీళ్లతో ఉండేటువంటి కళ్ళు తిమోతిలో ఉండటం చూసి పౌలు ఎంతగానో మెచ్చుకుంటాడు. తర్వాత తిమోతి 4వ అధ్యాయము, 2వ తిమోతి 4వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నాను చూడండి. ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిఫోరు వారందరికీ నా వందనములు. క్షమించండి, మొదటి తిమోతి అండి, 2వ తిమోతి 4:11. 2వ తిమోతి 4:11. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ మార్కు ఒకనొక సందర్భంలో పౌలు కాదన్నాడు, పరిచర్యకు నువ్వు అక్కర్లేదు అన్నాడు. కానీ ఒకనొక సందర్భం వచ్చింది, పౌలు మార్కులో ఉన్నటువంటి, నేను ఏం చెప్పానో కొంత కన్ఫ్యూజ్ అయ్యనట్టుంది. పౌలు మార్కు విషయంలో ఒక సందర్భంలో నువ్వు అతను విడిచేసి వెళ్ళిపోతాడు, మార్కుని విడిచేసి వెళ్ళిపోతాడు పరిచర్యకు. కానీ ఒక సందర్భం వచ్చేసింది, మార్కును కూడా వెంట పెట్టుకొని రమ్మని అంటాడు తిమోతితోటి. నువ్వు నాకు ఆయన ఎంతో అవసరమైనటువంటి వాడు, నా పరిచారం నిమిత్తము, నా పరిచర్య నిమిత్తం నాకు అవసరమైనటువంటి వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తామాట. ప్రయోజనకరమైనటువంటి వాడు. కాబట్టి మార్కులో ఏం చూశాడు అని అంటే, ఒకనప్పుడు తిరిగి వెళ్ళిపోయిన వాడు మార్కు పౌలు విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మనం చూస్తే నాకు అవసరమైన వాడు అంటాడు. అతనిలో పరిచర్య గుణాలు ఉన్నాయి, పరిచర్య చేసే గుణాలు ఉన్నాయి అతనిలో. వాక్యం పరిచర్య అంటే వాక్యం బోధించటము, దేవుని సంఘాన్ని నడిపించటము, దేవుని సంఘంలో నియమ బాధ్యతలను పాటించటము. ఇతను ఎంతో ఉంది, ఇతనిలో పరిచర్య చేసే గుణ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇతను నాకు ఎంత అవసరమైనటువంటి వాడు, దయచేసి అతన్ని నా యొద్దకు తీసుకొని రండి, నాకు కావాలి, నాకు అవసరమైన వాడు అంటాడు అన్నమాట. కాబట్టి చేర్చుకునే గుణం కలిగినటువంటి వాడు, నాకు అవసరం లేదని తోసేసేవాడు కాదు. ఒక సందర్భంలో కాదన్నాడు, ఆయన తీసుకున్నాడు, మళ్ళా చేర్చుకునే గుణం ఉంది ఆయనలో. ఎంత మంచి లక్షణం. మనమైతే ఏమంటాం అన్నమాట, వదిలేసేసుకుంటాం, నువ్వు నాకు అవసరం లేదులే, నాకు అక్కర్లేదులే అని చెప్పేస్తాం, నువ్వు సేవకు పనికి రావులే. ఇలాంటి అజ్ఞానపు మాటలు వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. సేవ అనేది కొన్నిసార్లు అలానే జరుగుతుంటాయి అక్కడక్కడ. మనం పనికిరాడు అనుకుంటాం, కానీ తనలో ఉన్న గుణాలు ఉంటాయి. అవి చూశాడు పౌలు. ఆయన గుణ లక్షణాలు, పరిచర్య చేసే గుణం అనేటువంటిది పౌల్లో, అక్కడ మార్కులో తాను చూడగలుగుతూ వచ్చాడనమాట. కాబట్టి ప్రయోజనకరమైన వాడు అంటాడనమాట. అతడు పరిచర్య నిమిత్తము ప్రయోజనమైన వాడు. నీకు నాకు పెద్ద అంతగా అవసరమైనటువంటి వాడేమో కాదేమో, కానీ పరిచర్య నిమిత్తం అయితే అతను పరిచర్య నిమిత్తం చాలా అవసరం, ప్రయోజనకరమైనటువంటి వాడు. అతన్ని అసమంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో మనం వదలటానికి వీల్లేదు, నువ్వు వెంట పెట్టుకొని తీసుకొని రా అని చెప్పేసి అని ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు అన్నమాట. తర్వాత 2వ తిమోతి 1:16 మనం చదివితే, 2వ తిమోతి 1వ అధ్యాయం 16 వచ్చిన చదువుతా, 15-16 చదువుతా. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారు సంగతిని వెరుగుదు, వారిలో పుగెల్లు,
హెర్మోగెనే అనువారు ఉన్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించెను. ఇక్కడ ఒనేసిఫోరు. చాలా మంది ఆసియాలో పౌలుకి ఇబ్బంది కలుగజేశారు. సేవను కొనసాగించుకోకుండా, సహకరించుకోకుండా, పౌలుతో కలిసి ఉండకోకుండా చాలా మంది విడిచి వెళ్ళిపోతారు ఆసియాలో. అయితే కొంతమంది మాత్రమే, తక్కువ మంది మాత్రమే పౌలుతో కలిసి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేనికి పనికిరానటువంటి వాళ్ళు. తెలికల వాళ్ళందరూ జారుకున్నారు, తెలుగు తక్కువ వాళ్ళందరూ ఉన్నారన్నమాట. చాలాసార్లు సహవాసంలో ఇవన్నీ మేము కూడా చూస్తున్నాం. ప్రేమించిన వాళ్ళు నెత్తి మీద టోపీ పెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు పనికిరాని మేము ఇప్పటి వరకు కూడా ప్రేమ కలిగే ఉంటున్నాం దేవుని సేవకుల ఎడల. కొన్నిసార్లు మా ముఖాలు చూసినప్పుడు దొంగ ముఖాల్లా కనపడతాయి పెద్ద సేవకులకు కూడా. అయినా వాటితో మాకు పట్టింపు ఉండదు. మా లోపాలు కనపడతాయి కొన్నిసార్లు. అందుకని మమ్మల్ని ప్రేమించడం తక్కువైద్దామని అని అనుకుంటాం మేము. కొన్నిసార్లు అనుకోం మేము అలా. అసలుకి పైన ఉన్న వాళ్ళే, కింద ఉన్న వాళ్ళని కింద ఉన్న వాళ్ళని. పైన ఉన్న వాళ్ళని ప్రేమించటం మా యొక్క విధి అది. కొన్నిసార్లు వారికి మా ముఖాలు దొంగ ముఖాలు కనపడొచ్చాము కానీ దైవ ప్రేమ ఎంతో గొప్పదండి అది. వారి పెద్దరికాన్ని బట్టి, వారి యొక్క పెద్ద పరిచర్యని బట్టి మేము ఎంతగానో ప్రేమించి గౌరవిస్తాం అన్నమాట. అంతే, మనం గౌరవించాలి. యుగంధర్ బ్రదర్ ఉన్నాడు, మనకంటే తక్కువేమో కావచ్చు, ఆయన మనందరికంటే తక్కువే. కానీ ఆయనకి ఇచ్చిన పరిచర్య, పని విధానాలు బట్టి మనం ఆయన గౌరవించొద్దా? గౌరవించకపోతే మనం దేనికి పనికి వస్తామండి? మనం చెప్పండి. మనం చేసేదానికి వంచన అనేది ఏర్పడింది. మనం ఏం పని చేస్తున్నామో, ఏ ఘనత మనం చేస్తున్నామో దానికి వంచన ఏర్పడింది అనమాట. అప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి మన దానికి మన వంచన అనేది పెట్టుకోకూడదు అనమాట. కాబట్టి ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఒనేసిఫోరు ఏం చేశారంటే, ఆసియాలో చాలా మంది ఇబ్బంది కలుగజేసి వెళ్ళిపోయారు, కానీ ఇతడైతే సిగ్గుపడలేదు. రెండోది, శ్రమలను లెక్క చేయలేదు. శ్రమల్లో దైవజనుని విడిచిపెట్టలేదు, దైవజనుని విడవలేదు. మూడోది, ఆదరించే గుణం ఉంది. తర్వాత ఉపచారం చేసే గుణం ఉంది. చాలా గుణాలు ఉన్నాయి ఒనేసిఫోరులో. కాబట్టి మరి ఒనేసిఫోరు సిగ్గుపడని వాడు, ధైర్యంగా ఆ శ్రమలు ఎదుర్కొన్నటువంటి వాడు, ఆదరించాడు పౌలుని. పౌలుకి ఒనేసిఫోరు ఏం చేస్తా వచ్చాడో ఆ విషయాలన్నీ మరలా ఎత్తి చెబుతున్నాడు పౌలు. చూసావా? కాబట్టి అలాగూ జీవించాల. పెద్దల పక్షాన చిన్నవారంగా మనం ఏమి న్యాయం చేస్తున్నాం వారికి అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలాసార్లు పెద్దలు మనకి ఏం చేయలేదు, వాళ్ళు మనం పట్టించుకోలేదు, వాళ్ళు మనం ప్రేమించలేదు, అవి మనకు అనవసరం, మనకు అక్కర్లేదు అవి. మనము వారి విషయంలో వాళ్ళు పెద్ద స్థాయిలో పెట్టుకొని వారిని వాడుతున్నప్పుడు దేవుడు వాడుతున్నాడు వాళ్ళని. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అయినా కానీ దేవుడు వాడుకుంటున్నాడు వాళ్ళని. దాన్ని బట్టి మనం గౌరవించాలి కదా. అలాగనే పౌలు, మీరు తక్కువ వాళ్ళరా, మిమ్మల్ని ఏంటని అనుకోవట్లేదు, కానీ వాళ్ళ పేరల్లా ఎత్తి వారు ఏం చేశారో చెప్పి వారికి ఏం బహుమానాలు ఉన్నాయో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. చూసావా? అలాంటి మంచి గుణ లక్షణాలు కలిగి ఉండాలి. తర్వాత నేను చివరిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రోమియోలు రాసిన పత్రిక మీరు అందరూ చదవాలి, 16వ అధ్యాయం. మీకు ఈరోజు నేను మీకు ఈ షరతు పెడుతున్నానండి, దయచేసి ఏమనుకోవద్దు. మీ ఖాళీ టైంలో రోమియోలు రాసిన పత్రిక 16వ అధ్యాయం, చివరి అధ్యాయం అది. దాంట్లో చాలా మంది ఉన్నారు పరిచయం చేసినటువంటి వాళ్ళ పౌలుకు. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారనే విషయాలు అక్కడ చక్కగా రాయబడిన అన్నమాట. పీబే పరిశుద్ధులకు తగినట్టుగా నడుచుకుంది. తర్వాత ప్రిస్కుల్లా, అకుల్లా పౌలు శ్రమల్లో నిలబడి ప్రాణాలు తెగించారు. తర్వాత ఎఫైనటు ప్రథమఫలంగా అట్లా నిలబడ్డాడు. కొంతమంది మొదటోళ్ళు కడపటోళ్ళు అవుతారు, కడపటోళ్ళు మొదటోళ్ళు అవుతారు, కానీ అట్లా లేడు ఎఫైనటు. ఎలా ఉన్నాడంటే ప్రథమ ఫలంగా అలా నిలబడిపోయాడు స్థిరంగా. తర్వాత మరియా
బహుగా ప్రయాసపడినట్టుగా రాయబడింది. ఇంకా చాలా మంది పేర్లు వస్తాయి వరుసగా. వాళ్ళు మనకి మాదిరి అయినటువంటి విధానాల్లో ఉంటున్నారన్నమాట. దేవుడు రానున్న దినాల్లో ఇలాంటి విధానాల్లో దేవుడు నిన్ను నన్ను కాపాడును గాక. మరి ఆయన మహిమ కొరకై ఆయన మనల్ని నిలబెట్టును గాక. దేవుడు మనల్ని కూడా పౌలు స్థానంలో ఉంచినప్పుడు మనం కూడా అనేకుల ఎడల ఇలాంటి మరి మంచి భావన మనసాక్షితో మనం కూడా మెలుగుదాం గాక. ఆ ప్రకారం మన ప్రార్థనలు సఫలత చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న.